నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం రోజున ఎంఆర్పీఎస్ నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ త్వరగా అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆగస్టు 1న గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ విషయంలో తీర్పును వెలువరుస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేయాలని, ఎస్సీలలో ఉన్న 59 కులాలకు వారి వారి జనాభా ప్రాతిపదికన వర్గీకరించి వెంటనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లస్సింగారి భూమయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి పోషెట్టి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కిన్నెర మోహన్ మాదిగ, మండల కో ఇన్ఛార్జ్ తాడెం అబ్బయ్య మాదిగ, లక్ష్మీ నరేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు దకుల రూపేష్ మాదిగ, ఉపాధ్యక్షులు రవికుమార్ మాదిగ, ప్రకాష్ సురేష్, ప్రభాకర్, కళ్యాణ్, తేజ, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రేంజల్ మండల కేంద్రానికి విచ్చేసి సందర్భంగా ఎంఆర్పీఎస్ నుంచి మేము మంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ 59 కులాలకు జనాభా ప్రాతిపదికన వారి వారి వాటాలను జనాభా నిష్పత్తి ప్రకారము వర్గీకరించి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వము రిజర్వేషన్ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయాలని చెప్పేసి మేము